మనకి వచ్చిన పాట ఆయనే నా సంగీతం అనే పాట పాడుకుందాం. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని స్తుతిద్దాం. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదము. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదము. ఆయనే నా సంగీతము, స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయనే. స్తుతుల మధ్య నివాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల స్వరము విని, వేడుచుండు భక్తుల స్వరము విని, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదము. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదము. ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదనని నా మన దేవుని, ఉండేదనని నా మన దేవుని, కరములు తట్టి నిత్యం స్తుతించెదము, కరములు తట్టి నిత్యం స్తుతించెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదము. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదము. ఆయనే నా సంగీతము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించెదము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించెదము. రగడలో ప్రభుతో నిత్యముందుము, రగడలో ప్రభుతో నిత్యముందుము. రొక్కేదము స్తుతించెదం పొగడెదము, రొక్కేదము స్తుతించెదం పొగడెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదము. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్ల స్తుతించెదము. ఆయనే నా సంగీతము. హల్లెలూయా. బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరంటండి? స్తుతుల మధ్యలో నివాసం చేసే దేవుడు. హల్లెలూయా. అంటే మనం ఏం చేయాలి?
హృదయంలో చోటిచ్చే సందేవా అనేస్తే సరిపోదు. స్తుతుల మధ్యలో ఆయనకి ఏం చేయాలంటే ఒక సింహాసనం వేసి మనమందరం కలిసి స్తుతించినప్పుడు, మనందరం కలిసి ఆరాధించినప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మన మధ్యలో ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడున్నాడండి ఆయన? పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంత మంచి దేవుడు కదా మన యేసయ్య. మన కొరకు ఆయన ప్రాణాన్ని త్యాగం చేసిన దేవుడు. ఆయన మన చింతలన్నీ తీర్చే దేవుడు. హల్లెలూయా. ఆయన్ని చేరగా మన చింతలన్నీ తీరిపోతాయి. అంటే నమ్మిన వారందరూ కూడా 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవానికి స్తుతులు అని చెప్తూ, యేసయ్యానికి స్తుతులు అని చెప్తూ ఈ పాట పాడుకుందామండి. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, నీవెంత మంచి దేవుడవే యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా. బిగ్గరగా అందరూ కలిసి చప్పట్లు కొడుతూ, ఎంత మంచి దేవుడవే యేసయ్యా, నీవెంత మంచి దేవుడవే యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. మరి ఒకసారి, ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, నీవెంత మంచి దేవుడవే యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, నీవెంత మంచి దేవుడవే యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవే యేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా. నీవు లేకుండా నేను
బిగ్గరగా పాడదామా అందరం కలిసి చప్పట్లు కొడుతూ? తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా. హృదయపూర్వకంగా చెప్తామా? అవునయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా. నువ్వు ఇచ్చిన ఈ జీవితమేనాయనా, ఈ ప్రాణం నువ్వు ఇచ్చిందయ్యా, ఈ ఊపిరి నువ్వు ఇచ్చింది తండ్రి. ఈ లోకం నుండి పరలోకం, హృదయపూర్వకంగా చెప్తామా? నీతో కూడా పరలోకంలో నేను చేరాలని ఆశపడుతున్నానయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను. అవును కదా, నువ్వు పాపంలో ఉన్నప్పుడు ఆయనకి దూరంగా పారిపోతూ ఉంటావు. నీ ప్రేమ, ఆయన ప్రేమతో క్షమించమని ఒకసారి అడుగుతావా నువ్వు? బిగ్గరగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. బిగ్గరగా నోరు తెరిచి, ఎవరు సిగ్గుపడొద్దు, దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, నన్ను విడిచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తుతులని చెప్దామా? నువ్వు ఎంత మంచి దేవుడవయ్యా. అవునయ్యా, నన్ను అందరూ విడిచిపెట్టేసిన మీ అందరికీ కూడా ఏదో ఒక సమయంలో నీ చుట్టూ ఉన్నవారు, నీ బంధువులు, నీ స్నేహితులు, నా అనుకున్న వారందరూ నిన్ను విడిచిపెట్టి ఉండొచ్చు. కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు.
నువ్వు సజీవ లెక్కలో ఉన్నావంటే, నువ్వు సంతోషంగా నవ్వుతూ ఉంటున్నావంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కదా. నీ చేయి ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ఆయన నీ చేయి విడిచిపెట్టే దేవుడు కాదు, నీకు పరలోకాన్ని ఇచ్చే దేవుడు. హల్లెలూయా. అందరూ చేతులెత్తి బిగ్గరగా చెప్దామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామా? దేవా నీకు వందనాలయ్యా. నన్ను అందరూ విడిచిపెట్టినా, నేను ఘోర పాపినైనప్పటికీ కూడా నువ్వు నన్ను హత్తుకున్నావయ్యా, నన్ను క్షమించావయ్యా, నీకు వందనాలు. అలా అని దేవుడు నిన్ను నువ్వు మరి ఒకసారి పాపంలోనికి వెళ్ళొచ్చా అంటే నేను అంటాను లేదు, వెళ్ళకూడదని. నువ్వు పాపం చేయకూడదని దేవుని వాక్యం చెప్తా ఉంది, సెలవిస్తూ ఉంది. అందుకే దేవుని సన్నిధికి నువ్వు హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి రావాలి. నువ్వు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో దేవుని స్తుతించి ఆరాధించాలి. అప్పుడు నేను పాపము పారిపోతుంది, దుష్టుడు పారిపోతాడు. నువ్వు ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉంటావో నిన్ను అనేక దుష్టాత్మలు పీడిస్తూ ఉండొచ్చు, నిన్ను వచ్చి రెచ్చగొడుతూ ఉండొచ్చు. అయినప్పటికీ కూడా దేవుని ఆత్మ నీలో ఉంటే, ఆయన శక్తితో నువ్వు నింపబడినట్లయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నీ పాపాన్ని విడిచిపెట్టు, నేను నిన్ను హత్తుకుంటున్నాను. ఈరోజు ఈ ఉదయకాలమున నిన్ను హత్తుకుంటున్నాను నా ప్రియమైన బిడ్డ. నువ్వు నా బిడ్డవు, నా సొత్తు నువ్వు, అంతే. ఇంకా ఎవ్వరి సొత్తు కాదు, ఎవ్వరికి నీకు సంబంధం లేదు. నువ్వు నా దానవి, నా వాడవు అని ఆయన చెప్తూ ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాను. సదాకాలము నేను నీకు తోడుగా ఉంటాను, ఈ భూమి అంతము వరకు, నా రాకడ సమయం వరకు నీకు తోడుగా ఉంటాను. నువ్వు నమ్మి నన్ను రక్షణ పొంది బాప్తిస్మం పొంది నాలో నువ్వు ఎదుగు, నాలో నువ్వు ఉండు అని ఆయన నీతో అడుగుతూ ఉన్నాడు ఈరోజు. జీవితంలో నువ్వు భాగస్వామివయ్యా. నిన్ను నేను నా తండ్రి నా జీవితంలో ఒక భాగంగా నేను అనుకుంటున్నాను తండ్రి అని నోరు తెరిచి చెప్దామా? ఎవరు కూడా మౌనంగా ఉండొద్దండి. ఆయన స్తుతిద్దాం, ఆయన ఆరాధన చేద్దాం. చేతులు కూడా రెండు చేతులు ఎత్తి నా జీవిత భాగస్వామి, నా ప్రియ
పాత్రుడవు, మా స్తుతులకు యోగ్యుడవయ్యా. నోరు తెరిచి చెప్తామా? చేతులెత్తుదామా? రెండు చేతులు ఆకాశం వైపు. చెక్కావు, నీ శ్వాసతో నింపావు, జీవాత్మగా నన్ను చేసి సృష్టించావని చెప్దామా? చేతిలో చెక్కావు, నీ ఆత్మతో నింపావు, జీవాత్మగా నన్ను చేసి సృష్టించావు. చేతిలో చెక్కావు, నీ శ్వాసతో నింపావు, జీవాత్మగా నన్ను చేసి సృష్టించావు. ప్రతిగా నీకేమి ఇవ్వగలనేసయ్యా, నా సమస్తముతో ఆరాధింతును. ప్రతిగా నీకేమి ఇవ్వగలనేసయ్యా, నా సమస్తముతో ఆరాధింతును. యేసయ్యా, స్తుతి పాత్రుడా, యేసయ్యా. హృదయపూర్వకంగా రెండు చేతులు పైకెత్తి ఆయన వైపును దీనంగా అడుగుతావా? దేవా, నీ కృప నా పైన చూపించయ్యా. నువ్వు చేసిన త్యాగానికి నేను ప్రతిగా ఏమి ఇవ్వలేనయ్యా. వధువు సంఘముగా నీ రాక కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్నామయ్యా. ఏ రోజు ఆయన వస్తాడో మనకి తెలియదు. ఆయన యుద్ధ వీరుడు, ఆయన యుద్ధాన్ని జయించేవాడు. ఆయన నిన్ను నన్ను కూడా సైనికులుగా నిలబెడుతూ ఉన్నాడు. స్తుతి పాత్రుడా, యేసయ్యా, నా గణనీయుడా, యేసయ్యా, నా మహనీయుడా, యేసయ్యా, నా ఆరాధ్యుడా, యేసయ్యా, నా స్తుతి పాత్రుడా, యేసయ్యా, నా గణనీయుడా, యేసయ్యా, నా మహనీయుడా, యేసయ్యా, నా ఆరాధ్యుడా. హల్లెలూయా. చేతులెత్తి చిన్ని ప్రార్థన చేసుకుందామండి. మన హృదయాలను ఆయనకు సమర్పించుకుందాం. దేవా, నేను ఎత్తబడే గుంపులో నేను ఉండాలయ్యా. నేను ఉండాలని నా హృదయంలో ఆశపడుతున్నానయ్యా. నన్ను స్వీకరించయ్యా. నన్ను త్రోసివేయొద్దు తండ్రి. నన్ను స్వీకరించు. నాలో నువ్వు నిండు అయ్యా. నేను నువ్వు బ్రతమాలుకుంటూ ఉన్నాను తండ్రి. నీ పాదాల చెంత చేరి నేను
నీ త్యాగానికి ప్రతిగా నేనేమి ఇవ్వలేను, ఏమి చేయలేనయ్యా. నువ్వు చేసిన గొప్ప కార్యాలకు ప్రతిగా నేనేమి ఇవ్వలేను, ఏమి చేయలేనయ్యా. కానీ నా సమస్తమును ఎరిగిన దేవుడవయ్యా, నేను నీ నుండి పారిపోలేను తండ్రి. నన్ను పట్టుకోవయ్యా. యుద్ధం యెహోవాదే కదా. మన రాష్ట్రం బాగుంటే మనకు కూడా అంతా కూడా మంచిగా బాగుంటుంది, ప్రశాంతంగా ఉండగలుగుతాం. అందుకే దేవుని రోజు అడుగుదాం, రేపటి రోజు జరగబోయే ఎలక్షన్స్లో ఏదైతే దేవుని చిత్తమో, దేవుడు నియమించిన అధికారులు మాత్రమే మన పైన ఉండాలని దేవుని అడుగుదామా ఒకసారి. దేవా, నీ నియమింపు, నువ్వు నియమించయ్యా. నువ్వు లేనిదే ఎవ్వరు కూడా అధికారంలోనికి రాకూడదయ్యా. నీ చిత్తమే జరగాలయ్యా. నేనైతే ఒకటే అడుగుతున్నానండి, దేవా నీ చిత్తము జరిగించు. మనందరికీ తెలుసు ఏదైతే దేవుని చిత్తము, ఏదైతే దేవుడు ఎన్నుకుంటాడో అది మన హృదయాలకు తెలుస్తుంది. ఎవరో చెప్పిన మాటలను బట్టో, ఎవరో అన్న మాటలను బట్టో కాకుండా నీకు నువ్వుగా హృదయపూర్వకంగా దేవుని అడిగి దేవుని ఆత్మతో నింపబడి ఎన్నుకో. నీ ఓటు ప్రతి ఒక్కరి ఓటు కూడా అది లెక్కలోనే ఉంటుంది. రేపు జరగబోయే ఎన్నికల్లో మనం ఎవరినైతే ఎన్నుకుంటామో వారే మన పైన రాబోయే 5 సంవత్సరాలు కూడా వారే ఉంటారు. సో దేవుని చిత్త ప్రకారం దేవా, నువ్వు ఎవరినైతే నీ చిత్తమో దేవా వారినే ఉంచు. అది దేని బట్టో కాదండి, దేవుని చిత్తం. దేవుడే నియమించాలి మన పైన అధికారులకే అధికారి ఎవరండి? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన ఆయన దేవుడు మాత్రమే, యెహోవా యేసుక్రీస్తు మాత్రమే రాజ్యం ఏలాలి. ఆయన మాత్రమే ఈ రాజ్యాన్ని పరిపాలించాలి. మన యొక్క రాష్ట్రాన్ని పరిపాలించే దేవుడు ఆయన. అందుకే ఆయన చిత్తంలో ఎవరుంటే వారు మాత్రమే ఈ ఎన్నికల్లో నెగ్గి, వారు మాత్రమే దేవుని చిత్త ప్రకారం, దేవుని తృణీకరించకుండా, దేవుని దూరం పెట్టకుండా వారు మనకి యుద్ధంలో గెలవాలి అని ప్రార్థన చేద్దామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధానికి వేలాది వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. అత్యున్నత సింహాసనం పైన ఆశీర్వాద దేవానికి వేలాది వందనాలు దేవా. అవును ప్రభా, మేము అందరం కూడా నా తండ్రి నీ వధువు సంఘముగా ఎత్తబడే వారంగా ఉండడానికి మీరు సహాయము దయచేయండి అయ్యా. ఎందుకు పనికిరాని మమ్మల్ని మీరు ఎన్నుకున్నారయ్యా. నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, మీరు మా మధ్యలో ఉన్నారు. నీకు వందనాలు దేవా. గడిచిన వారమంతా మీరు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి నీ రెక్కల చాటున భద్రపరిచి మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు. నీకు స్తుతులు స్తోత్రాలయ్యా దేవా. రేపు జరిగే నా తండ్రి ఎన్నికల్లో మీరు ఎవరైతే అనుకుంటున్నారో మీ చిత్త ప్రకారం జరగడానికి మేము కూడా అదే ఆ యొక్క నాయకుడిని మేము ఎన్నుకోవడానికి మీరు మాకు సహాయం దయచేయండి. రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, దేవాస్తుతుల పైన ఆశీర్వైన దేవానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధ గనుడానికి వందనాలు, మహోన్నతుడానికి స్తుతులు స్తోత్రాలు. ప్రతి ఒక్క కృతి మీరు మాట్లాడండి అయ్యా దేవ. ఈరోజు నిదాసులు నిలబడి మాట్లాడే ప్రతి మాట మా హృదయాల్లోకి చొచ్చుకొని పోయి, మా హృదయాల్లో నా తండ్రి అలా నా తండ్రి నిలువబడి మేమందరం కూడా అనేక మందికి వెలుగుగా ఉండడానికి మీరు సహాయం దయచేయమని కోరుకుంటున్నామయ్యా. ఈ చిన్ని ఆరాధన అవునయ్యా, మేము ఎందుకు పనికి రాను, ప్రతిగా నీకేమి ఇవ్వలేను, అయినప్పటికీ కూడా మా నుండి నువ్వు నా తండ్రి స్తుతులు మాత్రమే కోరుకుంటున్నాం. మా హృదయాన్ని మాత్రమే కోరుకుంటున్నావయ్యా. నీకు మా హృదయాన్ని మీకు ఇచ్చి దేవ, ఏ విషయంలో కూడా నీకు దూరంగా పారిపోకుండా దేవ యుద్ధాన్ని నీ చేతులకు అప్పగించడానికి మాకు బలం, శక్తిని ఇవ్వండి. స్తుతులు స్తోత్రం. ఈ చిన్ని ప్రార్థన, చిన్ని ఆరాధన మీ పాదసన్నిధిలో చేర్చుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. మాతృ దినోత్సవం
క్రమశిక్షణ. మా ఇంట్లో మిలిటరీ రూల్ పెట్టారు మా అమ్మగారు. ఏం రూల్ పెట్టారు? మిలిటరీ రూల్ పెట్టారు. ఈ రోజుల్లో తల్లులు చాలా ఏమంటారు, చాలా ఫ్రీగా పిల్లలు వదిలేస్తున్నారు. అమితమైన ప్రేమ చూపిస్తున్నాం అనుకుంటూ పిల్లల్ని పాడు చేస్తున్నారు చేతులు. తప్పు చేస్తే గద్దించరు, కొట్టరు, తిట్టరు, సరిచేయరు. ఇది తప్పు అని చెప్పకపోవడం వల్ల బిడ్డలు ఏమైపోతారు చెప్పండి? ఏమైపోతారు? పాడైపోతారు. ప్రాముఖ్యంగా తల్లులకు నేను చెప్పేది కొన్ని ప్రాముఖ్యమైన మాటలు ఈరోజు నేను చెప్తాను. మాతృ దినోత్సవ సందర్భంగా కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. దానికి ముందు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చదవండి. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. తల్లిని తండ్రిని, లేక తండ్రిని తల్లిని సన్మానింపుము. తల్లుల దినోత్సవం, అమ్మల రోజు, మాతృ దినోత్సవం. బైబిల్లో చాలా మంది తల్లులు ఉన్నారు. తల్లులకు తల్లి ఎవరు బైబిల్లో చెప్పండి? అవ్వ. ఈవ్ వాజ్ ది మదర్ ఆఫ్ ఆల్ మదర్స్, ది ఫస్ట్ మదర్, మొట్టమొదటి తల్లి. తల్లులకు తల్లి. అవ్వ తర్వాతే ఎవరైనా తల్లి అవటం. మొట్టమొదటి కుమారుని కని యెహోవా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడని అతనికి కయీనని పేరు పెట్టారని మనం చూస్తాం. మొదటి తండ్రి, మొదటి తల్లి ఆదాము హవ్వలు. వారి జీవితం మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా ఆశ్చర్యం. మొదటి తల్లి చూస్తే అవిధేయురాలు, మాట విననిది, దేవుని మాటను తోసి రాజని, సాతాను మాటకు స్థానమిచ్చి ఈ లోకంలోనికి పాపాన్ని, శాపాన్ని తీసుకొచ్చింది మొదటి తల్లి. తన భర్తను చెప్పు చేతుల్లో పెట్టుకుంది. ఆమె కొన్ని పోషిస్తే వారు మాట్లాడకుండా తినేసాడు. ఎవరు? ఆదాము గారు. మొదటి నుంచి ఆడవాళ్ళు భర్తలు గ్రిప్లో పెట్టుకుంటున్నారు. ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు. ఎప్పుడు స్టార్ట్ అయింది చెప్పండి? మొదటి కుటుంబం, ఫస్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఏర్పడిన తర్వాత మొదటి నుండే ఈ పద్ధతి వచ్చేసింది. అబ్బో, దీనిని మార్చడం చాలా కష్టం. దీని గురించి మాట్లాడటం కూడా వ్యర్థం. ఎంత మాట్లాడినా దులుపుకుని వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? ఇదంటే సిద్ధం కాసుమా గ్రిప్లో పెట్టుకుంటారు. మొదటి స్త్రీ అవ్వమ్మ ఆదామును తన చెప్పు చేతిలో పెట్టుకుంది కాబట్టి అపవాది మాట విని తాను అనుకున్న ఆ యొక్క ఫలాన్ని ఆదాము చేతికి ఇచ్చి ఆదాముతో తినిపించింది. లోకంలోకి తీసుకొచ్చింది. పాపమును, శాపమును తీసుకొచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది తల్లులు కనపడతారు. అవ్వ గురించి నేను మాట్లాడను కానీ ఉదాహరణ కొరకు చెప్పాను. చాలామంది తల్లులు కనపడతారు. దేవుని వాక్యంలో చూడండి. ఆదికాండ 21:9 చదవండి. ఆదికాండ 21:9. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ శారా కనపడుతుంది. శారా ఎవరు? అబ్రహాము భార్య. అబ్రాముగా ఉన్న
ఉన్నప్పుడు శారా పేరేంటి? శారయి. అబ్రహాముగా మార్చి అబ్రాము పేరేమో పెద్దది చేశాడు, శారా పేరేమో చిన్నది చేశాడు. శారా అన్నాడు. శారా తనకు కలిగిన కుమారుడని ఇస్సాకును వారసుని చేసింది. శారా యొక్క ప్రేమ తన కుమారుని మీద ఉన్న ప్రేమ, వృద్ధాప్యంలో కలిగిన కుమారుడు, ముగింపులో కలిగిన కుమారుడు, 90 ఏళ్లకు పుట్టిన కుమారుడు పరిహసించబడటం చూచింది. ఎవరు పరిహసించారు? శారా దాసురాలైన హాగరు కుమారుడైన ఇష్మాయేలు పరిహసించాడు. వెంటనే శారా అలర్ట్ అయిపోయింది. అబ్రహాముతో చెప్తుంది, వీడు మన ఇంట ఉండటానికి వీల్లేదు, నా కుమారుని హేళన చేస్తున్నాడు, గేలి చేస్తున్నాడు, పరిహరిస్తా ఉన్నాడు, నా కుమారుడితో సహవారసుడిగా ఉండటానికి వీల్లేదు. వెంటనే అబ్రహాం చాలా దుఃఖపడి దేవుని అడిగితే దేవుడు ఏమన్నాడు తెలుసు అబ్రహాముతో? చెప్పండి. నీ భార్య అయిన శారయ్య మాట విను అన్నాడు. అంతే. నా మాట విని హాగర్ని తెచ్చుకున్నావా నువ్వు? ఎవరి మాట విని తెచ్చుకున్నావు? శారయ్య మాట విని తెచ్చుకున్నావు. కాబట్టి ఎవరి మాట వినాలి ఇప్పుడు? శారయ్య మాట విను, నా మాట కాదు. ప్రేమ పిల్లలను ప్రయోజకులను చేయాలి. పిల్లల భవిష్యత్తును ప్రయోజనకరమైన స్థితిలోనికి తీసుకొని వెళ్ళాలి. ప్రేమించి వాళ్ళు తప్పు చేసినా, వాళ్ళు ఏం చేసినా ప్రేమ అనేక దోషాలను కప్పేస్తుంది. కాబట్టి కప్పేసి వాళ్ళని ఏదో చేస్తాను అనుకుంటే కుదరదు. ఇక్కడ ఏం చేశాడండి చెప్పండి? అబ్రహాము శారయ్య మాట విని వాళ్ళిద్దరిని పంపేశాడు. తన కుమారుడైన ఇస్సాకును మాత్రమే వారసునిగా చేసుకున్నాడు. ఆ తర్వాత కెతూరాను కూడా చేసుకున్నాడు. 6 పిల్లలకు అన్నాడు. వాళ్ళకు కూడా ఏమీ వారసత్వం ఇవ్వలేదు. శారా యొక్క ప్రేమ, శారా యొక్క ఏమంటారు, ఆ యొక్క ప్రియాక్యుపెన్సీ, తన కుమారుని కొరకు మాత్రమే మా సంపాదన, మా స్వాస్థ్యము ఉండాలని ఆశ, అది కుమారుని మీద ప్రేమ. 25:5 చదవండి. ఆదికాండం 25:5. అబ్రహాము తనకు కలిగిన యావత్తు ఇస్సాకుకి ఇచ్చెను. చూసారా ఎందువల్ల ఇచ్చాడు? శారయి ఏర్పాటు చేసిన ఏర్పాటు వల్ల మాత్రమే. తల్లులారా, మీ బిడ్డల స్థానం మరొకరు తీసుకుంటానికి ఇష్టపడద్దు, మరొకరికి ఇవ్వద్దు. మీ బిడ్డల భవిష్యత్తు, మీ బిడ్డల స్థానం, మీ కష్టపడి కనుక్కున్న మీ బిడ్డలను దేనికి పణంగా మాత్రం పెట్టద్దు. మీరు కూడా వాళ్ళని తేలిగ్గా చూసి వాళ్ళు శ్రమల పాలవటానికి హేతువులుగా మీరుండద్దు. పిల్లలు కష్టాలు పాలైపోవడానికి కారణం తల్లిదండ్రులే. చాలా సందర్భాల్లో నేను ఎన్నోసార్లు చెప్తాను, నా తల్లిదండ్రులు పడిన శ్రమను బట్టి, వారు పడిన ప్రయాసను బట్టి, వారు చేసిన ప్రార్థనను బట్టి, వారు పట్టించుకుంటాను బట్టి, వారు చేసిన ప్రతి పనిని బట్టి మేము ఈ స్థానంలో ఉన్నాం. మీ పిల్లలు చెప్పగలరా? నా పిల్లలు చెప్పగలరా? మనం చెప్పగలమా? ఒక ఆలోచన మనం చేసుకునవలసిన వారంగా ఉన్నాం. కాబట్టి శారా వలె తన కుమారుని ఎంత స్వచ్ఛంగా ప్రేమించిందో, అలాగే మన బిడ్డలను మనము స్వచ్ఛముగా ఏం చేయాలి చెప్పండి? ప్రేమించబద్దులమైన. తర్వాత చూడండి ఆదికాండం 21:16. ఆదికాండం
విలాపవాక్యాలు 2వ అధ్యాయంలో మనం చూస్తాం. రేయి మొదటి జామున లేచి మీ పసిపిల్లల ప్రాణము కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలని బైబిల్లో చూస్తున్నాం. రేయి మొదటి 2:19 రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయాలి. రేయి మొదటి జాము అంటే రాత్రిలో మొదటి జాము 6-9 మధ్యలో అన్ని వదులుకొని చేయాలి. మొన్న నేను చెప్పాను, ఏం చెప్పాను? ఆ టైంలో ఏం అనుకోవాలి మనం? చెప్పండి. ఎక్కువ టైంలో ఏమొస్తాయి? సాయంకాలం 6-9 మధ్యలో సీరియల్స్ వస్తాయి. తల్లులు సీరియల్స్, తండ్రులు క్రికెట్ చూస్తారు. ఇప్పుడు టీవీలు ఇంతకుముందులా కనెక్షన్ అక్కర్లేదు కదా. యూట్యూబ్ ద్వారా మనం ఈ యూట్యూబ్లో చూసేస్తున్న ప్రోగ్రామ్స్ అన్ని ఛానల్స్ కూడా. కాబట్టి ఎవరి గదిలో వాళ్ళకి ఒక టీవీ పెట్టుకుంటున్నారు. తండ్రి ఒకటి చూస్తాడు, తల్లి ఒకటి చూస్తుంది, పిల్లలు ఒకటి చూస్తారు. అలా తయారైపోయింది రోజులు, ఎంత మారిపోయిందో. కాబట్టి రేయి మొదటి జామున లేచి ఏం చేయాలంటే అండి, పసిపిల్లల ప్రాణము కొరకు మొరపెట్టాలి. సుజానా వెస్లీ తన బిడ్డలందరి కొరకు రాత్రి వేళ తన భర్తను బిడ్డలకు భోజనం పెట్టి భర్తను నిద్రపోయిన తర్వాత బిడ్డలు పడుకున్న తర్వాత ఒక్కొక్కరు మంచం దగ్గర మోకరించి ప్రార్థన చేసిందంట తల్లి. సుజానా వెస్లీ చేసిన ప్రార్థన వలన సుజానా వెస్లీ అని ఫ్యామిలీ అంతా కూడా ఏమైపోయారు తెలుసండి? గొప్ప భక్తులు అయిపోయారు. ప్రపంచంలో గొప్ప ఉద్యమాన్ని తీసుకొచ్చారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఏం చేయాలంటే ప్రార్థన. అగస్టీన్ యొక్క తల్లి పేరు మోనిక అగస్టీన్ కొరకు ప్రార్థన చేసింది. ఎంతకాలం చేసిందో తెలుసా? షీ క్రైడ్ ఫర్ 40 లాంగ్ ఇయర్స్. 40 ఏళ్ళు ప్రార్థన చేసింది. చాలా సంవత్సరాలు ప్రార్థన చేసి చనిపోయింది ఆమె. చనిపోయిన తర్వాత అగస్టీన్ మారాడు. అగస్టీన్ చెప్తూ ఉండేవాడు ప్రసంగాల్లో, నా తల్లి చేసిన కన్నీటి ప్రార్థన ప్రవాహంలో నేను కొట్టుకుంటూ దేవుని రాజ్యంలో ప్రవేశించాను, దేవుని రాజ్యంలోకి వచ్చాను అంటాడు అని కూడా. అంటే ఎంత కన్నీటి ప్రార్థన ఆ తల్లి చేసి ఉంటుంది. ప్రియులరా, తల్లులారా, మీ పిల్లల కొరకు కన్నీటి ప్రార్థన చేస్తారా? నీళ్లు కుమరించినట్లుగా మీరు కుమరిస్తున్నారా? విలాపవాక్యాలు 2:18-19 చదవండి. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టు, నీళ్లు కుమరించినట్టు ప్రభు సన్నిధిలో మీ హృదయమును కుమరించము. మీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తు. ఎంత సత్యం ప్రియులారా! పసిపిల్లల ప్రాణము కొరకు చేతులను ఆయన తట్టు ఎత్తాలి. కన్నీరు నీళ్లు కుమరించినట్టుగా కుమరించాలి. నదీ ప్రవాహం వలె నీళ్లు పారనిమ్మాలంట, అంత ఏడవాలంట. ఒక్క బొట్టు చుక్క వస్తుందంటే ఒక్క బొట్టు కారుస్తున్నామా? కన్నీరు పిల్లల కొరకు, బిడ్డల కొరకు, బిడ్డల రక్షణ కొరకు, బిడ్డల క్షేమము కొరకు, బిడ్డల మార్పు కొరకు బాధపడతాం తప్ప భారం కలిగి ఏం చేయం? మనం బాధపడతాం, వేదన పడతాం. అయ్యో నా కొడుకు ఇలాగ అయిపోయాడు, అయ్యో నా కూతురు ఇలాగ అయిపోయింది, అయ్యో వాడు బ్రతికిలాగా అయిపోయింది, అయ్యో దీని బ్రతికిలాగా అయిపోయింది అని ఎంతో నిట్టూరుస్తాం, ఎంతో బాధపడతాం. కానీ ఒక్క క్షణమైనా, ఒక్క రోజైనా భారము కలిగి వేదనతో కన్నీటి ప్రార్థన చేసిన అనుభవం ఉందా? ఆలోచన చేయండి. నీళ్లు కుమ్మరించినట్లుగా హృదయాన్ని ఏం చేయాలంట? కుమ్మరించాలి. అలాగూ ప్రార్థన చేయాలి. ప్రియులరా, ప్రార్థన చేద్దామా? మన పిల్లల కొరకు అలవాటు లేకపోతే అలవాటు చేసుకోండి. ప్రార్థనను ప్రాణంగా మార్చుకోండి. ప్రార్థనను వ్యాపకం చేసుకోండి. ప్రార్థనను ఒక అలవాటుగా మార్చుకోండి. దేవుని ఆశీర్వాదం పొందుకుంటారు. 3వదిగా చూడండి, నిర్గమకాండ 2:3-4 వచనాలు చదవండి. నిర్గమకాండ 2:3-4. దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టిని తీసుకుని దానికి జిగటమన్ను కీలు పూసి అందులో పిల్లవాని పెట్టి
నదిలో వదిలింది. ఎవరేమే? ఏం పేరు? ఏం పేరు? మోషే తల్లి పేరు యొకెబెదు. యొకెబెదు నేనంటాను, యొకెబెదు యొక్క ఇష్టం మోషే సుందరుడుగా ఉండటం చూచి చాలా ఇష్టపడిపోయింది అన్నమాట. పిల్లల్ని ఇష్టపడటం తప్పేం కాదు, ఇష్టపడాలి. ఇష్టపడితే కష్టం తెలియదు పెంచడానికి, తెలుసా? పిల్లల్ని ఇష్టపడితే కష్టంగా పెంచలేం కదా. కాబట్టి యొకెబెదు యొక్క ఇష్టం మోషేని ఎలా చేసిందండి? గొప్ప నాయకుని చేసింది. శారా ప్రేమ కుమారుని వారసుని చేసింది. హాగరు ప్రార్థన కుమారుని ప్రాణం కాపాడింది. యొకెబెదు ఇష్టం కుమారుని నాయకుని చేసింది. ఇష్టం లేకుండా పోతా పనిలే. దేవుడు ఉంటే బతికిస్తే బతుకుతాడు, లేకపోతే చచ్చిపోతాడు. ఏం చేస్తాం? ఈ సైనికుని ఎక్కడి నుంచి దాస్తాం అనుకుని మిగిలిన తల్లుల్లాగా ఉందనుకోండి. ఈమె ఆ కుర్రోని జాగ్రత్తగా దాయటానికి 4 నెలలు 3 నెలలు వచ్చిన తర్వాత దాయటానికి ఇలా ప్రయత్నం చేసి జమ్ము పెట్టి చేసి ఆ నదిలో వదిలి కాపలా పెట్టినాడు అక్కనే. అయ్యో, ఏమైనా ఈ బిడ్డను పోగొట్టుకోకూడదు. అంతకుముందు కొడుకు కూతురు ఉన్నారు, చాలే అనుకోలేదు. ఏమైనా ఈ బిడ్డను ఏం చేసుకోకూడదు? పోగొట్టుకోకూడదు. 3 పిల్లలు ఉన్నారంటే 3 సమానంగా చూడగలిగిన కెపాసిటీ యొకెబెదుకుందన్నమాట. అహరోనును మిరియామును ఉన్నారులే, చాలే వీడుంటే ఉంటాడు, ఊడిపోతాడు అని అనుకోలేదు. యొకెబెదు ఇష్టము, మోషే ఇష్టడుగా ఉండటాన్ని బట్టి, అతడు ముచ్చటగా ఉండటాన్ని బట్టి ఆమె ముగ్ధురాలే అయిపోయి ఆ బిడ్డను కాపాడుకోవాలనుకుని ఆ బిడ్డను కాపాడుకొనుటను బట్టి మోషే ఏమయ్యాడు? ఇశ్రాయేలు జనాంగం మీద నాయకుడయ్యాడు. నీ బిడ్డను నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటే, శారీరక మానసిక ఆధ్యాత్మిక పరిస్థితులను జాగ్రత్తగా కనిపెట్టి వారిని భద్రంగా కాపాడుతూ ఉంటే రేపు రొద్దున వాళ్ళు ప్రయోజకులు అవుతారు. ఏమవుతారండి? ప్రయోజకులు అవుతారు. వాళ్ళు ప్రయోజకులు అవ్వాలంటే అది నీ చేతిలోనే ఉంది, ఇంకొకరి చేతిలో లేదు. నీ పిల్లల్ని ప్రయోజకులు చేసే పని ఎవరిది? నీదే. మోషే ఏమయ్యాడు చెప్పండి? నాయకుడయ్యాడు.
కానీ నువ్వు మొక్కుకొనిన దానిని మొక్కుకున్న తర్వాత దాని గురించి ఆలోచించడం కంటే మొక్కుకొనక ముందే ఆలోచించి మొక్కుకొనకుండా ఉండటం మంచిది. అయితే నువ్వు మొక్కుకున్న తర్వాత దాన్ని చేయకుండా ఉండటం మంచిది కాదు. తొందరపడి ఏదో మొక్కేస్తాం ఆ భక్తిలో, ఆ ఆవేశంలో, తర్వాత నెరవేర్చకపోవడం వచ్చే కష్టం. పోయిన వారం నేను మీకు చెప్పాను, ఓ సహోదరు ఏం చెప్పింది, ఇది పట్టుకెళ్ళి ఎంత వస్తే అంత నేను దేవుని మందిరం కొరకు ఇస్తాను. ఎవరు అడిగారు ఇమ్మని? ఎవరు చెప్పారు ఇమ్మని? ఎవరు ఒత్తిడి చేశారో? ఆమె సొంతంగా కలిగింది ఐడియా, ఆలోచన వచ్చింది. చేసిందా? చేయలేదు. ఆమె మొక్కుకొని మొక్కు తీర్చకుండా ఉండటం కంటే మొక్కు కొనకుండా ఉండటమే మంచిది. ఒకవేళ మొక్కుకున్నావు అంటే ఆ మొక్కుబడి ప్రకారం ఏం చేయాలి? చెయ్యాలి, అంతే. ఇక్కడ హన్నా ఏం చేసిందండి? మొక్కుకుంది, మొక్కుకున్న ప్రకారం చేసింది. సమూయేలు ఏమైపోయాడు? ఇశ్రాయేలీలకు గొప్ప ప్రవక్త అయిపోయాడు, గొప్ప చరిత్రలో నిలిచిన నాయకుడు అయిపోయాడు, ఇశ్రాయేలీలకు అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తి అయిపోయాడు. ఆ తర్వాత చూడండి, బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, లూకాసు వార్త 1:27 చదవండి. లూకా 1:27. కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిన ఎవరా పేరు? మరియ కన్యక, పరిశుద్ధురాలు, యేసయ్య తల్లి. కన్య అయిన మరియకు పుట్టిన యేసయ్య, పరిశుద్ధురాలైన మరియకు పుట్టిన యేసయ్య మనను పరిశుద్ధులుగా చేయటానికి ఆయన ఒక రక్షకుడు అయ్యాడు. మరియ పరిశుద్ధత మనకు రక్షకుడిని అనుగ్రహించింది. మరియ పరిశుద్ధత మనకు రక్షకుడిని ఇచ్చింది. ఇప్పుడు వరుసగా చెప్పండి. సారా ప్రేమ కుమారుని వారసుని చేసింది. హాగరు ప్రార్థన కుమారుని ప్రాణం కాపాడింది. యొకోబేదు ఇష్టం మోషేను ఏం చేసింది? నాయకం చేసింది. హన్నా మొక్కుబడి సమూయేలును ఏం చేసింది? చరిత్రలోనే ఒక ప్రత్యేకమైన వ్యక్తిని చేసింది. మరియ పరిశుద్ధత యేసయ్యను మనకు రక్షకునిగా చేసింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారిని నీ కొరకు నా కొరకు రక్షకుడిగా మరియా తన పరిశుద్ధతను బట్టి లోకానికి అందించింది. పరిశుద్ధత చాలా ప్రాముఖ్యం, స్త్రీలకేంటి పురుషులకేంటి. వివాహానికి ముందు పరిశుద్ధంగా ఉండాలి, వివాహం అయిన తర్వాత కూడా పరిశుద్ధతను కాపాడుకోవాలి. శరీరములో జీవము గల దేవుని ఆలయముగా భావించి అపవిత్రపరచుకొనకుండా సొంత భర్త, సొంత భార్య మాత్రమే ఉంటూ వేరెవ్వరికి మన శరీరములు ఇవ్వకుండా జాగ్రత్తగా మనం ఏం చేసుకోవాలండి? కాపాడుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. తర్వాత చూడండి, మత్తయి సువార్త 20:21 చదవండి. మత్తయి సువార్త 20:21. నీ రాజ్యమందు నా 2 కుమారులు, ఒకడు నీ కుడివైపున, ఒకడు నీ ఎడమ వైపున. ఎవరండి ఈమె? సలోమనే ఈమె ఒక బలమైన కోరిక కలిగిందిగా ఉంది. ఆమె కోరిక ఏంటంటే దేవుని ప్రక్కన కుడివైపున ఎడమ వైపున తన కుమారులు ఉండాలని కోరుకుంది. దేవుడు అలాగే చేసి మంచి నా పిల్లలు దేవుని ఉండాలి, నా పిల్లలు దేవుని కొరకు జీవించాలి, నా పిల్లలు ప్రయోజకులు అవ్వాలి అని ఇలాంటి మంచి కోరికలు కలిగి ఉండాలి. ఈ కోరిక తన 2 కుమారులు, జబదయి కుమారులు అనబడి వాళ్ళిద్దరు కూడా దేవునికి ఇరువైపుల స్థానాన్ని పొందుకోవడానికి హేతువయ్యారు. దేవునికి స్తోత్రం. 7వదిగా చూస్తే తిమోతి 2వ పత్రిక 1:3 చదవండి.
హాగరే వలె ప్రార్థన చేసి ప్రాణాన్ని కాపాడుకుంటూ, ఎక్కుబది వలె తన బిడ్డలను కాపాడుకుని రక్షించుకుని నాయకునిగా చేసుకుని, అన్నవలే మొక్కుబడి చేసుకుని దేవునికి ఇచ్చి ఒక గొప్ప వ్యక్తిగా మార్చుకుని, మరేవలే పరిశుద్ధత కలిగి పరిశుద్ధుడైన రక్షకుని లోకానికి ఇచ్చిన మనకిచ్చినట్టుగా మనం బిడ్డలను పరిశుద్ధులుగా మార్చుకుని, సొలొమోను వలె కోరిక కలిగి దేవునికితో సంబంధం